ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన చదువు. ఇప్పుడు మనం టెన్సెస్ గురించి వన్ బై వన్ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ టెన్స్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా 12 టెన్సెస్ ఉంటాయని. 12 టెన్సెస్లో ఫస్ట్ టెన్స్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకేనా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి అంటే అలవాటుగా చేసే పనులు, నిత్య సత్యాలను, యూనివర్సల్ ట్రూత్ని చెప్పేదాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. అంటే ప్రెజెంట్ టెన్స్ అంటేనే వర్తమాన కాలం. వర్తమాన కాలంలో అంటే ప్రెజెంట్ టెన్స్లో 4 టెన్సెస్ ఉంటాయని డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏంటంటే అలవాటుగా చేసే పనులు, డైలీ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, ఇదంతా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం. ఓకేనా? అండ్ డెఫినేషన్ చెప్పదలుచుకున్నాం, వినండి. The tense which is used to indicate habitual actions, universal truths, general words, general words and daily words is called simple present tense. చెప్పాను కదా, డైలీ యాక్షన్స్, నిత్య సత్యాలు, రోజువారీ చేసే పనులను గురించి తెలియజేసేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాము. ఓకేనా? కీవర్డ్స్ చూద్దాం. కీవర్డ్స్ అంటే ఐడెంటిఫై చేయడానికి ఈ టెన్స్ని. డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ సండే, and every month, every year, every month, every year, and usually, always, ever, always, రెగ్యులర్లీ వస్తుంది, అండ్ ఎవర్ నెవర్ కూడా వస్తుంది. ఎవర్ నెవర్ అండ్ ఎవ్రీ నైట్, ఎవ్రీ మార్నింగ్, నెక్స్ట్ రెగ్యులర్లీ. దిస్ ఈజ్ కీవర్డ్స్. ఓకేనా? ఈ కీవర్డ్స్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎలా గుర్తుపట్టాలంటే నిత్య సత్యాలు, డైలీ యాక్షన్స్. నేను రోజు అన్నం తింటాను, రోజు స్కూల్కి వెళ్తాను, రోజు కాలేజ్కి వెళ్తాను, అండ్ రోజు నిజాలు మాట్లాడతాను, అండ్ రోజు వాకింగ్ వెళ్తాను, అండ్ ఇవే డైలీ యాక్షన్స్, డైలీ చేసే పనులను తెలియజేసే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనం స్ట్రక్చర్ చూసుకుందాం. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. దిస్ ఈజ్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను
ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడుతాను అంటే ఆంగ్లం మాట్లాడుతాను. అంటే నేను అనేది సబ్జెక్ట్, ప్రతిరోజు అనేది ఎక్స్ట్రా వర్డ్, ఆంగ్లం అనేది ఆబ్జెక్ట్, మాట్లాడుతాను అనేది వర్బ్ 1. అంతేనా? వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4 ఏ ఏ పదం తీసుకున్నా 4 వర్బ్స్ ఉంటాయి. ఆ 4 వర్బ్స్ మీరు తెలుసుకోవాలి. అవి షార్ట్స్ రూపంలో పెడతాను, మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? వర్బ్స్ వస్తేనే మనం టెన్సెస్ రాయగలుగుతాం, సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది, లేకపోతే రాదు. V1, V2, V3, V4 ఇవి తెలిసి ఉండాలి కంపల్సరీ. ఓకేనా? సబ్జెక్ట్ ఇది ఎక్స్ట్రా వర్డ్ ఆబ్జెక్ట్. సో ఇది అన్నట్టు, ఇది కర్త, ఇది కర్మ, ఇది క్రియ. తెలుగులో చెప్పాలంటే కర్త అంటే ఎవరైతే చేస్తారో, ఎవరి చేత అయితే చేయబడుతుందో పనులను, ఎవరైతే ప్రారంభిస్తారో వారిని కర్త అంటారు. కర్మ అంటే ఎవరి చేత చేయబడిందో. ఇప్పుడు నేను ఆంగ్లం మాట్లాడతాను, నా చేత నేను ఆంగ్లం మాట్లాడతాను, నేను కర్త. ఏం మాట్లాడతాను, నా వల్ల ఏం పాసిబుల్ అవుతుందో అనేది కర్మ అన్నట్టు. అంటే ఏంటిది? ఆంగ్లం అనేది కర్మ అయిపోయింది. ఓకేనా? మాట్లాడుతాను అంటే క్రియ, పనులను తెలియజేసేదాన్ని క్రియ అంటారు. ఓకేనా? పనులను తెలియజేసేదాన్ని క్రియ అంటారు. దాన్నే ఇది అన్నట్టు. సెంటెన్స్ ఫార్మేషన్ చేద్దాం మనం. నేను ప్రతిరోజు ఆంగ్లం మాట్లాడుతాను అన్న కదా. సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత ప్లస్ వర్బ్ 1. ఐ స్పీక్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్, ఆంగ్లం. ఐ స్పీక్ ఇంగ్లీష్ ప్రతిరోజు, ఎవ్రీడే. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే. వచ్చిందా? ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అతను లేదా ఆమె రోజు హిందీ మాట్లాడుతుంది. ఆమె ప్రతిరోజు హిందీ మాట్లాడుతాను. ఆమె ప్రతిరోజు హిందీ మాట్లాడుతుంది. వస్తుందా, వస్తుందా? మాట్లాడుతుంది అంటే కంటిన్యూస్లో రావచ్చు. సో మాట్లాడుతుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కిందకి వస్తుంది. కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందంట. ఆమె ప్రతిరోజు హిందీ మాట్లాడుతుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నట్టు. ఆమె సబ్జెక్ట్, ప్రతిరోజు ఎక్స్ట్రా వర్డ్, హిందీ ఆబ్జెక్ట్, మాట్లాడుతుంది వర్బ్ 1. సో ఆమె ప్రతిరోజు హిందీ మాట్లాడుతుంది. సో షీ స్పీక్స్ ఎందుకు వచ్చింది? స్పీకే రావాలి కదా సార్ అని అంటారు మీరు. ఎందుకు వచ్చిందో నేను చెప్తాను, ఫస్ట్ వినండి. ఓకేనా? షీ స్పీక్స్ హిందీ ఎవ్రీడే, ప్రతిరోజు, ఎవ్రీడే. ఓకే, షీ స్పీక్స్ హిందీ ఎవ్రీడే. ఓకేనా? ఇవి అన్నట్టు ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఎస్ ఎందుకు వచ్చిందో నేను చెప్తున్నా. సబ్జెక్ట్లో కర్త, థర్డ్ పర్సన్ సింగులర్, అంటే సింగులర్ అంటే ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ,
షీ, ఇట్, నేమ్స్ వచ్చినప్పుడు లో ఉన్నప్పుడు వర్బుకి ఎస్ లేదా ఈఎస్ లేదా ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ అండ్ ఐఈఎస్ వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. డే 3 కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చెప్పే వీడియోని ముందుగా చూడండి.